హాయ్ అండి, నమస్తే అండి అందరికీ. ఈరోజైతే మన కిచెన్లోని రవ్వ లడ్డు తయారు చేయడం చూద్దామండి. ఈ జ్యూసీగా తిన్న కొద్దీ తినాలనిపించే ఈ రవ్వ లడ్డు అండి, నిల్వ ఉన్నా కూడా మొదటి రోజు చేసుకున్నట్టుగానే ఫ్రెష్గానే ఉంటాయి. చూసారా, ఇలాగా విరిపండి మళ్ళీ చక్కగా కలిసిపోయి ఉండ చేసుకోవచ్చు. అంత జ్యూసీగా నోట్లో కరిగిపోయేటట్టుగా ఉండే ఈ రవ్వ లడ్డు చేసుకోవడం చాలా సులభమండి. ఇంకా దీనికోసం అయితే ముందు మనం అరకప్పు పంచదార తీసుకోవాలండి. దాంట్లో ఒక 2-3 యాలకులు ఒలుచుకొని యాలకి పొడి వేసి మిక్సీ పట్టుకుంటే ఇలాగా పౌడర్ వస్తుంది. ఇది 3/4 కప్పు ఉంటుందండి. అలాగే కొబ్బరికాయ ముక్కలు కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని ఇవి అరకప్పు తీసుకోవాలి. ఈ కొబ్బరి తురుము, అలాగే 3/4 కప్పు పంచదార పొడి, యాలకి పొడి వేసుకుని పట్టుకున్న పంచదార పొడి, అలాగే 1 కప్పు నిండా బొంబాయి రవ్వ అంటాం కదండి, ఉప్మా చేసుకుంటాం, ఆ ఉప్మా రవ్వ, జీడిపప్పు, కిస్మిస్ పళ్ళు మన ఇష్టమేనండి, ఎన్నైనా వేసుకోవచ్చు. నేనైతే 3 స్పూన్లు జీడిపప్పు, 1.5 స్పూను కిస్మిస్లో వేసుకున్నాను. ఇలాగా అమూల్ పౌడర్ ఉంటుంది కదండి, మిల్క్ పౌడర్, అది ఒక 2 స్పూన్లు తీసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోని ఒక పెద్ద స్పూన్ నిండా నెయ్యి వేసుకొని, నెయ్యి హీట్ అయిన తర్వాత ఫస్ట్ జీడిపప్పులు వేయించుకోవాలి. ఈ జీడిపప్పులు దోరగా వేగడానికి సగం టైం, అంటే కొంచెం రంగు మారుతున్నాయి అన్నప్పుడు ఇంకా మనం కిస్మిస్ పళ్ళు వేసుకొని, కిస్మిస్ పళ్ళు కూడా చక్కగా ఇలాగా పొంగి బాగా వేగాలన్నమాట. అలా వేగినప్పటికీ జీడిపప్పు కూడా మిగతా భాగం వేగిపోద్ది. అప్పుడు వాటిన్నింటినీ కూడా ప్లేట్లోకి తీసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోని 1 కప్పు బొంబాయి రవ్వ ఉంది కదండి, ఉప్మా రవ్వ, ఆ సూజీ అంటాం కదా, అది వేసుకొని నేతిలోని మంట చాలా తక్కువలో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని కంటిన్యూస్గా కలుపుకోవాలండి, మాడిపోద్ది. మనం అస్సలు ఆపకూడదు. కంటిన్యూస్గా ఒక 7-8 నిమిషాలు వేయించుకోవాలండి. వేయిస్తే కొంచెం కలర్ మారుతుంది. అప్పుడు మనం కొబ్బరి తురుముకున్నాం కదా, ఆ తురుముకున్న కొబ్బరి అందులో వేసేయాలి. వేస్తే ఈ కొబ్బరిలో ఉండే తడికి చక్కగా ఈ నూక కూడా మళ్ళీ మెత్తగా అయిపోద్దండి. ఇలా ముద్దలాగా అయ్యి ఇది మళ్ళీ అలా కంటిన్యూస్గా కలుపుకుంటే మళ్ళీ పొడిగా అయిపోద్ది అన్నమాట. అంతవరకు కలుపుకోవాలి. ఇలా దానికి ఒక 8-9 నిమిషాలు టైం పట్టిందండి. మంటని చాలా తక్కువలో పెట్టేసుకొని ఇలా నూక తర్వాత కొబ్బరి కలిపి వేయించుకొని చక్కగా వేగిపోయిన తర్వాత ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు పంచదార పొడి 3/4 కప్పు పంచదార పొడిని అరకప్పు వాటర్ పోసుకొని పంచదార కరిగి అంటే ఒక 3-4 నిమిషాల వరకు ఉడికితే సరిపోద్దండి. గులాబ్ జామ్ పాకంలాగా కానీ అలా ఏమీ తీగ పాకం కానీ రాక్కర్లేదు. కొంచెం జిగురుగా వస్తే సరిపోద్ది. అలాగా మనకి చూడండి, పాకం రెడీ అయినప్పుడు జిడ్డుగా నూనెలాగా నెయ్యిలాగా కనపడుతుంది కదా, ఆ స్టేజ్ వరకు ఉంచుకున్న తర్వాత ఇంకా అప్పుడు పాకంలోకి మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి రవ్వ 2 వేయించి పెట్టుకున్నాం కదా, అది పాకంలో వేసేసుకొని అంతా బాగా కలిసేటట్టు పాకం అంతా ఈ రవ్వకి కొబ్బరి కలిపి వేయించుకున్న మిశ్రమాన్ని కలిసేటట్టు కలుపుకోవాలండి. కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ జీడిపప్పు, కిస్మిస్ పళ్ళు వేసుకోవాలి. అలాగే 2 స్పూన్లు మిల్క్ పౌడర్ వేసుకోవాలండి. మిల్క్ పౌడర్ ఒకవేళ లేదనుకోండి స్కిప్ చేసినా పర్వాలేదు. మిల్క్ పౌడర్ వేసుకుంటే చాలా కమ్మగా ఉంటాయండి రవ్వ లడ్డూలు. మనం పాలు ఎక్కడ వేయక్కర్లేదు. ఇలా అంతా వేసిన తర్వాత అంతా బాగా కలిసిన తర్వాత దించేసి స్టవ్ నుంచి కిందకి దించుకొని మనం చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టి ఈ ముద్ద అంతా కొంచెం గోరువెచ్చగా అయ్యిందాక చూసుకొని దాన్ని ప్లేట్లోకి తీసుకొని చక్కగా అంతా బాగా కలుపుకోనండి. పూర్తిగా చల్లారిపోతే మనకి మరి ఇంక ఇది చక్కగా ఇలా ఉండకట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. చూసారు కదా, ఇలా మొత్తం ఆ ముద్ద అంతటిని లడ్డూలాగా చుట్టుకోవాలండి. మనం సరిపడగా నెయ్యి వేసుకున్నాం కనుక ఇంకెక్కడ పాలు పోయాల్సిన అవసరం ఉండదు. ఈ రవ్వ లడ్డూలు ఫ్రెష్గా ఉంటాయండి. మొదటి రోజు ఎలాగైతే ఉంటాయో చివరి లడ్డు కూడా అంతే ఫ్రెష్గా ఉంటాయి. చక్కగా 5-6 రోజులు కాదు, వారం రోజులు బయటే ఉన్నా కూడా ఏమాత్రం పాడవ్వండి. చూసారా ఎంత మృదువుగా ఉన్నాయో, నోట్లో వెన్నలాగా కరిగిపోతాయి, చాలా కమ్మగా ఉంటాయి. నేనైతే ఇలా తయారు చేస్తాను. మీరు ఎప్పుడైనా ఇలా తయారు చేస్తే ఓకే, చెయ్యకపోతే ఒకసారి తయారు చేసి చూడండి. చూసారు కదండి, ఎంతో సింపుల్గా చాలా మృదువుగా జ్యూసీగా ఉండే ఈ రవ్వ లడ్డు వీడియో కానీ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.